నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి. వాకాడు మండలం కోడివాక గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం. ఓ పెట్రోల్ బంకు వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు ఢీ. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది. కాకాని భాష మార్చుకో. పొదలకూరు పట్టణంలోని కేఆర్ఆర్ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హితవు పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా చౌడేశ్వరి దేవి పల్లకీ సేవ. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి జన్మదినం సందర్భంగా నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇంకనూ ఏమైనా సమస్యలు ప్రజలకు ఉంటే తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు మండలం కోడివాక గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని వాకాడు మండలం కోడివాక గ్రామంలో 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మోటార్ సైకిల్ నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 15 లక్షలతో 3 సీసీ రోడ్లు వేయించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. 2 ఏళ్ల కాలంలో ఈ పంచాయతీలో 3,45 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి మా జనార్దనం, ఎందుకంటే నేను చెప్తాను, అలాగే పెద్దలు ఇంత ముందు మస్తాన్ రెడ్డి చనిపోయినారు, ఆయనకి ఎక్కడున్నారో సౌకర్యం ఉంటారు, ఆయన మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఫస్ట్ నేను మా విజయన్న, మా మదన్న, మా జనార్దన వంటి తీసుకొచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, నాయన రోడ్డు చాలా అధ్వానంగా ఉంది నాయన, అది ఖచ్చితంగా చేయించాలి నాయన అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ రోజు అందరితో మాట్లాడి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వచ్చినప్పుడు మా జనార్దన, మా వెంకటేష్, మా సుబ్బారావు అంతా కూడా ఆ రోజు వచ్చి రికమెండేషన్ ఇచ్చామాట. దాన్ని ఆల్రెడీ 1,58,00,000కి టెండర్లు పెట్టి ఆల్రెడీ పిలిచారు. శాంక్షన్ అయిపోయింది. 2 రోజుల ముందే శాంక్షన్, నిరుడు అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి మా జగదీష్ చెప్పాడు. త్వరలో అది కూడా దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఇక్కడికి వస్తాం. చేసేదానికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మన అందరి నాయకులు ఉండాలని చెప్పి కూడా అందరికి నేను తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ యొక్క కల్లూరు పంచాయతీలో ముఖ్యంగా పెన్షన్లు 407 మందికి ఇస్తున్నాం. ఒకసారి మీ అందరూ కూడా తెలియాలి, 407 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం నెలకి 17,58,000 రూపాయలు మనం ఇస్తా ఉన్నాం ప్రతి నెల. అట్లాగే ఈరోజు రైతులకి పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇవ్వకుండా ఒకరికి ఇచ్చి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటారు. మన పరిస్థితి 2 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు ఇచ్చేసాం మనం. ఇక 3 సంవత్సరాలు మనం ఇస్తాం. ఈ పంచాయతీలో ఇప్పటికి 257 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడుతూ ఉంది. 15,000 రూపాయల లెక్కన 13,000 తల్లి అకౌంట్లో, 2,000 విద్యాశాఖ అకౌంట్లో పడుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. సంవత్సరానికి 34,71,000 కేవలం ఈ కల్లూరు పంచాయతీలోనే ఈ యొక్క తల్లికి వందనం పేరు మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి కూడా ఒకసారి మేము తెలియజేస్తాం. ఎందుకంటే యూత్కి తెలియాలా, ఇది మీరు డోర్ పోయినప్పుడు ఎన్ని చెప్పాలా, పేదవాళ్ళకి వాళ్ళకి తెలియదు పాపం. ఇస్తున్నాము ఏం అంటారు, కాబట్టి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి ముందు తెలియజేస్తాం. అలాగే ఇక్కడ
ఈ కార్యక్రమంలో నాయకులు మసూదన్ రెడ్డి, జనార్దన్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సును అదే మార్గంలో చెన్నై వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో 2 బస్సులు దెబ్బతిన్నాయి. అయితే బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తరువాత ఎస్ఐ నాగేశ్వరరావు, హైవే మొబైల్ కానిస్టేబుల్ మురళి 2 బస్సులను రోడ్డు పక్కకు తరలించారు. రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడే భాష ఎవరూ మాట్లాడరని, ఆయన ముందు భాష మార్చుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. పొదలకూరు పట్టణంలోని కేఆర్ఆర్ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజలతో మాట్లాడారు. పొదలకూరు పట్టణంలోని కేఆర్ఆర్ కాలనీలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, వ్యక్తిగతంగా దూషణలకు దిగడం సరికాదని కాకానికి సూచనలిచ్చారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా మాట తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలకు ఏం చేశారని, ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా సిగ్గు లేకుండా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని మండిపడ్డారు. వైకాపా పాలన అవినీతి, అక్రమాలు, దోపిడీలకు కేరాఫ్ గా మారిందని సోమిరెడ్డి వివరించారు. అది కూడా చాలా తక్కువ. ఇప్పుడు 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్కరు ఎమ్మెల్యే మీద, మంత్రి మీద, ఎంపీ మీద కౌంట్ ఇచ్చేది ఇప్పుడు 3 నెలలకి 6 నెలలకి. ప్రతి 2-3 రోజులకి చండాలమైన భాష, నీచమైన భాష, స్వర్గంలో ఉండే తల్లిదండ్రుల్ని కించపరిచే భాష, చంద్రబాబు నాయుడు గారిని అంత వయసులో ఉండే ఒక ముఖ్యమంత్రిని మీద ఈయన వాడే భాష, దరిద్రుడు, వసు దరిద్రుడు, ఎదవ, నాయనకి పుట్టాడా, ఇటువంటి దరిద్ర భాష వాడే వాళ్ళల్లో అతని మీద తిరుగుబాటు రావాలన్నా పడలేదా అని అడుగుతుంది. తిరుగుబాటు రావాలి కదా. అది లేకుండా ప్రశ్నించకుండా గుద్దతా కూర్చుంటే మైనస్ వచ్చినా, ఓడిపోయినా, మీ తరఫున నిలబడ్డా వాళ్ళకి ఎందుకుంటది ఉత్సాహం? ఎందుకుంటది? పనిచేయాలా, వాళ్ళ కోసం పనిచేయాలా, వాళ్ళ కోసం పనిచేయాలని నాకుంది. నా కర్మ. ఆ పిచ్చి ఓడిపోయినా, గెలిచినా, వాళ్ళు ఓట్లు వ్యతిరేకంగా కుమ్మినా వాళ్ళకెట్ట సాయం చేయాలని చెప్పేసి అనుకుంటాం. అలవాటు నాకుంది. అందుకని ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి అడుగుతున్నా. నేనేమి అవాస్తవాలు మాట్లాడలే, వాస్తవంగా జరిగిన పనులు చెప్పా. అతను చేసిన ఏదైనా ఉంటే చెప్పానండి. లేనప్పుడు మీరు నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతుండా. కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయటం లేదు. ఇప్పుడు రైతులకి అరెకరా ఉన్నా, ఎకరా ఉన్నా పిఎం కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. ఆయన 7,500 కలిసి 13,000 చిల్లర చేశాడు. మనం 14,000 కలిసి 20,000 చేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, సంవత్సరానికి పింఛన్లు 33,000 కోట్లు ఇస్తున్నాం. 33,000 కోట్లు ఇస్తున్నాం. ఆషమాషి కాదు. ఇలా పొదలకూరు పింఛన్లు పెట్టి ఉండాలి కదా. ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. పేరున్న కాకాని రమణారెడ్డి గారిని సెంట్రల్ ప్రెసిడెంట్ చేసి పొదలకూరు మండలం ఆయన్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. పొదలకూరు మండలం ఈ మండల వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. పొదలకూరు మండలం ఈ మండల వ్యక్తిని మంత్రి స్థాయికి తీసుకుపోయింది. ఏం చేశారు మీరు చెప్పండి, ఏం చేశారు చెప్పండి. దీన్ని కూడా మేము కట్టించామంట. మళ్ళీ చెప్తున్నాడు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని కొండాపురం ఆఫ్ వడ్డిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఫౌండేషన్ కార్యదర్శి ముప్పవరపు విజయలక్ష్మి జన్మదినం సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని విద్యార్థులు, స్థానికులు సద్వినియోగం చేసుకున్నారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐకేర్ కంటి వైద్యశాల వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, మోహన్ నాయుడు, మాజీ సర్పంచ్ సేనయ్య, ప్రధానోపాధ్యాయుని శ్రావణ కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు సాయమ్మ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. వాట్
ఈరోజు తిరుపతి జిల్లా వెంకటేశ్వరరావు వారి శ్రీమతి ఆదిలక్ష్మి గారు నటిస్తారు. కోట పట్టాలకు చెందిన రమేష్ ఈరోజు కంటి ఆపరేషన్ ఉచితంగా చేస్తాం. వారికి తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాడు. దానికి ప్రతి ఒక్కరు వస్తారని కూడా ఎప్పుడు చూస్తారు. కాబట్టి ఈ వైద్య శిబిరాన్ని లీలామోహన్ మా కొండాపురంలో ఏర్పాటు చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మాజీ సర్పంచ్ అయినటువంటి మళ్ళీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మళ్ళీ భాస్కర్ గారికి, అదే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా దీనికి సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఎంవీరావు ఫౌండేషన్ కార్యదర్శి నా భార్య ముప్పవరపు విజయలక్ష్మి పుట్టినరోజు కూడా. అందరికీ ఆమెకి శుభాకాంక్షలు చెప్పాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రమేష్ గారిని, అదేవిధంగా మన మేడం గారిని అందరినీ ఆహ్వానిస్తూ ఈ ప్రారంభించవలసిన. ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. యూరప్ ప్రధాన భూభాగంలో దశాబ్దాల తరువాత ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా స్పెయిన్ దేశంలో పగటిపూటే రాత్రిలా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అటు ఇంగ్లాండ్ లో 100 లీగ్ మ్యాచ్ సందర్భంగా ఉన్నట్లుండి చీకటిగా మారిపోయిన అద్భుత దృశ్యం స్టేడియంలో కనిపించగా ప్రేక్షకులు వినూత్న అనుభూతిని పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Wow. Да, смотри. And it goes back. Wow. Oh. Sí, ya está, ya no se puede. ¿Cómo te diagnosticaste? గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, విభూది, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शिवानुग्रह शिववाहना जय जय नंदीश्वरा नित्य शिवलिंग दर्शन महादेवुनि वर प्रसाद धर्म परिरक्ष वज्रदेहा जय शक्तिवंता जय जय शिवनंदीश्वरा గర్జనతోనే శత్రువులను భయపెట్టువాడా భవభయహరక ప్రధాన భక్తుడా శివుని గణాల అగ్రనేత నిరంతరం శివ ధనపరుడా శివ దర్శన మార్గ
మార్గం చూపవయ్యా ధర్మదండ అసుర సంహరక కైలాస రక్షక శివాప నింద శిక్షక మా కోరికలు నీ చెవిలో మెల్లగా చెబుతాము నందీశ్వర బోల శంకరునికి వినవించవయ్యా శివపురి దారి మాకు చూపవయ్యా వజ్రదేహుడా శత్రుమాయ భస్మక త్రిశూలధారి అఖండమైన ధైర్య నియంత్రక శివాజ్ఞనుసారక కర్తవ్య నిర్వాహక శివనందీశ్వర పరమేశ్వర సన్నిధికి చూపవయ్యా శబ్దాయుధధారి కైలాస శిఖరాలపై గర్జనల నివాసి వజ్రదేహంతో మెరుపులా ప్రకాశించువాడా మహర్షులేకే శివ దర్శనానుమతిచువాడా భక్తుల రక్షక శివ శివనందాయ శివలోక ప్రవేశం కల్పించవయ్యా గణాధిపతయే. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీరామలింగ చౌడేశ్వరి దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో పురవీధుల్లో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలి. వాకాడు మండలం కోడివాక గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం.
ఓ పెట్రోల్ బంకు వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు డి. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది. కాకాని భాష మార్చుకో. పొదలకూరు పట్టణంలోని కేఆర్ఆర్ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హితవు పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైభవంగా చౌడేశ్వరి దేవి పల్లకీ సేవ. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి జన్మదినం సందర్భంగా నిర్వహించిన పూజలు, పల్లకీ సేవలో విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.